అమెరికన్ బ్రాండ్ టెస్లానే కాదు, మన ఇండియాకి కూడా ఎలక్ట్రిక్ కార్స్ ఉన్నాయి. చూడండి, టాటా తయారు చేసిన నెక్సాన్ ఈవీ ఎలక్ట్రిక్ వెహికల్ అనమాట. ఇది ఫారెన్ వాడికి మన టాటా దమ్ము చూపించడానికి ఈ బండి దించాడు. ఈ బండి స్పెషాలిటీ ఏంటంటే వితౌట్ పెట్రోల్, వితౌట్ డీజిల్, వితౌట్ ఎనీ గ్యాసెస్ ఈ వెహికల్ నడుస్తుంది అనమాట. ఓన్లీ విత్ ద కరెంట్, అంటే కరెంటుతోనే నడుస్తుంది ఈ వెహికల్. ఏ ఆప్షన్ ఈ వెహికల్లో లేదు. టెస్లాకి పోటీ ఇది మన ఇండియాలో. మన ఇండియా టెస్లా అంటారు దీన్ని. చూడండి, దీని పేరు ద టాటా నెక్సాన్ ఈవీ. ఈ వెహికల్ వచ్చేసి టాటా మోటార్స్ కంప్లీట్లీ ఒక ఎలక్ట్రిక్ వెహికల్గా దించారు. దీంట్లో డీజిల్ వర్షన్ ఉంటుంది, పెట్రోల్ వర్షన్ ఉంటుంది, ఆటోమేటిక్ ఉంటుంది, మాన్యువల్ కూడా ఉంటుంది. కానీ ఇది సపరేట్, ఇది ఈవీ వెహికల్. దీనికి నో పొల్యూషన్, నథింగ్. ఈ వెహికల్ ఎకో ఫ్రెండ్లీ అనమాట. నేచర్కి చాలా రిలేటివ్గా ఉంటుంది ఈ వెహికల్. ఈ వెహికల్ మనకి ఆన్ రోడ్ వచ్చేసి ఇప్పుడు కొత్త వచ్చిన నెక్సాన్ వచ్చేసి 26 lakhs ఉందన్నమాట. 26 lakhs ఆర్ 26 కాదు, 23 lakhs ఉందన్నమాట టాప్ మోడల్. ఇది మేము కొన్నప్పుడు 22 lakhs. ఇదే వెహికల్ ఓల్డ్ వర్షన్ 22 lakhs. 22 lakhs పడింది ఇది వెహికల్. నెక్స్ట్ వచ్చేసి ఇయాటి రోజుల్లో హ్యుండాయ్, టొయోటా, సుజుకి, హోండా ఇవే బ్రాండ్స్ అనుకుంటే టాటా కూడా వాటికి తగ్గట్టుగా బండ్లు దించుతుంది. అసలు ఇవాళ ఉన్న రోజులలో ద బెస్ట్ డిజైన్ కార్ అంటే టాటాలోనే ఉన్నాయి నన్ను అడిగితే మాత్రం. అసలు నెక్సాన్ వెరీ బ్యూటిఫుల్ కార్. దీంట్లో డార్క్ ఎడిషన్ తీసుకుంటే అసలు మేము చెప్తున్నాం కదా, రోడ్ ప్రెజెన్స్ ఎక్సలెంట్. చూడండి, ఈ వెహికల్ స్టార్టింగ్లో వాళ్ళు 453 క్లైమ్ చేశారు. అంత రాకపోవచ్చు స్టార్టింగ్లో, ఎందుకంటే ఈ బ్యాటరీ నాకైతే అంత ఐడియా లేదు. బట్ ఈ బ్యాటరీ స్టార్టింగ్ వాళ్ళు చెప్పినంత రేంజ్ క్లైమ్ అవ్వదు. చిన్నగా వాళ్ళు చెప్పే రేంజ్ దాకా వెళ్తుంది. ఇప్పుడు మేము కొన్న కొత్తలో ఎంతో వచ్చేది కాదు, 280 దాకా వచ్చేది, 285, 280 దాకా వచ్చేది కొన్న కొత్తలోనే ఫుల్ ఛార్జ్ పెడితే 100%. ఇప్పుడు వచ్చేసి 2-3 అసలు ఎట్లుంటుందంటే 370, 360 దాకా రేంజ్ ఇప్పుడు వస్తుంది. ఇప్పుడు ఫుల్ ఛార్జ్లో అంత రేంజ్ వెళ్తుంది అనమాట. ఒక సింగిల్ ఛార్జ్లో ఖమ్మం వెళ్ళి రిటర్న్లో తల్లాడ, వైరా దాకా ఈ వెహికల్ వస్తుంది అనమాట. దీన్ని ఎలా తోలుకోవాలంటే చాలా కాన్స్టెంట్గా డ్రైవ్ చేయాలి. ర్యాష్ డ్రైవింగ్ దీనికి పనికిరాదు. ఈ వెహికల్ అసలు ర్యాష్ డ్రైవింగే పనికిరాదు. ఈ వెహికల్ కంప్లీట్గా స్లోగా వెళ్ళే వాళ్ళు చాలా స్లోగా వెళ్ళాలన్నమాట, వాళ్ళకే సూట్ అవుతుంది. కంప్లీట్గా రేస్ కార్ తోలినట్టు ఈ వెహికల్ని తోలారనుకోండి, అసలు ఈ వెహికల్ మీకు అసలు సూటే కాదు. మీరు డైరెక్ట్గా డీజిల్ ఆర్ పెట్రోల్ కార్కి మీరు వెళ్ళిపోవాల్సిందే. ఇది ఓన్లీ ఫర్ చిన్నగా వెళ్ళడానికి మాత్రమే. చాలా సేవింగ్ ఇది. ఈ వెహికల్ ఎంత తిరిగిందో కూడా మీకు అవాక్ అవుతారు. నేను చూపిస్తా, చూడండి ఈ వెహికల్ గురించి. ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు ఇంజన్ స్పెసిఫికేషన్ చూపిస్తా. కానీ ఇది వచ్చేసి బ్యాటరీ అన్నమాట. బ్యాటరీ కాదు, మోటార్. బ్యాటరీ కింద ఉంటుంది. ఇది వచ్చేసి మోటార్. ఇది 141 bhp ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 20 kWh బ్యాటరీ అనమాట. ఇది వచ్చేసి ఇది ఇంట్లో అయితే ఏసీ ఛార్జింగ్ అయితే 15 hours టైం తీసుకుంటుంది అన్నమాట ఇంట్లో ఛార్జ్ చేసుకోవడానికి. ఏసీ 7 wattది. అదే మనం బయట ఎక్కడైనా ఛార్జింగ్ స్టేషన్లో పెట్టుకుంటే ఈ నియర్లీ 1 hour or 50 minutesలో ఛార్జింగ్ ఫుల్ ఛార్జ్ అయిపోతుంది అనమాట వెహికల్ వచ్చేసి. ఇది మోటార్. ఇది కూలెంట్ ఆయిల్స్ అనమాట. ఇది కూలెంట్ ఆయిల్స్. ఇక్కడేమో వైపర్ వాటర్. బ్యాటరీ ఇక్కడ ప్లేస్ చేశారు, ఎక్సలెంట్గా ఒక సైడ్ ప్లేస్ చేశారనమాట. ఇక్కడ ఇది బ్రేక్ ఆయిల్. వెహికల్లో పెద్ద మెయింటెనెన్స్ ఛార్జ్ కూడా ఏముండవు. ఎప్పుడు సర్వీస్కి వెళ్తే ఈ వెహికల్కి ఒక 1900, 2000 లోపలనే ఈ వెహికల్ అయిపోతుంది అనమాట. చాలా చీప్ అనమాట ఈ వెహికల్. బట్ బ్యాటరీ చేంజ్ చేసుకోవడానికి 7 lakhs అడుగుతారు బ్యాటరీ చేంజ్ చేసుకోవడానికి. ఇప్పుడు ఇంటీరియర్లోకి వస్తే సీట్ 6
6 వే వచ్చింది అనమాట మనకి. ఇది ఎలక్ట్రికల్ కాదు, ఓన్లీ మాన్యువల్ అనమాట. డౌన్, హైట్ అడ్జస్ట్మెంట్ డౌన్, హైట్ అడ్జస్ట్మెంట్ అప్ అనమాట. ఇది రిక్లైనింగ్. నెక్స్ట్ వచ్చేసి వెంటిలేటెడ్ సీట్స్. ఇది టాప్ మోడల్ కాబట్టి దీనికి వెంటిలేటెడ్ సీట్స్ 2.0 నెక్సాన్ ZX 2.0 టాప్ మోడల్ వర్షన్ అనమాట. ఇది చూడండి, దీనికి వెంటిలేటెడ్ సీట్స్ ఇచ్చాడు, 2 సీట్స్. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ అండ్ బ్యాక్ మోడ్ సీట్, ఫ్రంట్ అండ్ బ్యాక్ మోడ్ది. దగ్గరకు వచ్చేస్తే ఇది స్టార్ట్ చేసాం వెహికల్. స్టీరింగ్ అయితే లైటర్ సైడ్ అయితే లేదు, కొంచెం లైట్గా హెవియర్ సైడ్ ఉందన్నమాట. మరి కంపేర్ టు టొయోటా ఇన్నోవా క్రిస్టా కంటే చాలా లైట్ ఉంది, అంత హార్డ్ ఏం లేదు స్టీరింగ్ వీల్. ఆటోమేటిక్ గేర్ బాక్స్, గేర్ సెలెక్టర్ అనమాట ఇది. చూడండి, పార్కింగ్, రివర్స్, న్యూట్రల్, డ్రైవ్ అనమాట. ఇది వచ్చేసి ఇది నొక్కితే ఇల్యూమినేషన్ మారిపోతుంది, స్పోర్ట్స్ మోడ్కి వెళ్ళిపోతుంది అనమాట. స్పోర్ట్స్ మోడ్ యాడ్ అవుతుంది వెహికల్లో. ఈ బటన్ నొక్కగానే ఇది ఎకనామీ నొక్కగా ఇల్యూమినేషన్ మారిపోతుంది. చూడండి, అక్కడ క్లస్టర్లో కూడా ఇల్యూమినేషన్ మారుతుంది. సిటీ మోడ్కి రావాలంటే ఇంకోసారి ప్రెస్ చేస్తే సిటీ మోడ్కి వచ్చేస్తుంది. చూడండి, సిటీ బ్లూ కలర్ అయితే సిటీ మోడ్, రెడ్ కలర్ అయితే స్పోర్ట్స్ మోడ్, గ్రీన్ కలర్ అంటే ఎకనామీ మోడ్ అనమాట. ఇక్కడ చిన్న డిస్ప్లే ఇచ్చారు, ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్. ల్యాగ్ ఉంటుంది అనమాట, అస్సలు రెస్పాన్స్ ఉండదు నీట్గా. చూడండి ఎంత ల్యాగ్ ఉంటుందో, ఎంత ల్యాగ్ ఉందో చూడండి. అది ఫ్లూయెంట్గా ఉండదు యాజ్ కంపేర్ టు టాటా. ఇక్కడ చిన్న గ్లోవ్ బాక్స్ ఇచ్చారు. ఇక్కడ రీజనరేషన్ అనమాట. ఇది రీజనరేషన్. చూడండి, ఇక్కడ లెవెల్ 1లో ఉంది కదా, నొక్కంగా లెవెల్ 2, లెవెల్ 3. ఈ లెవెల్ మారే కొద్దీ రేంజ్ మారుతుంది. చూడండి, రేంజ్ కూడా డిక్రీజులు అవుతాయి అన్నమాట. ఇక్కడ హజార్డ్ ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి ఇది ఏసీ అనమాట. ఏసీ ఇచ్చారు. ఇక్కడ ఏసీ ఇచ్చారు. ఏసీ చాలా పవర్ఫుల్గా ఉంటుంది, చాలా చిల్డ్గా ఉంటుంది అనమాట. ఇక్కడ టెంపరేచర్ పెంచుకునేది ఈ డిస్ప్లే ఇక్కడే ఉంటుంది అనమాట. టెంపరేచర్ సెట్ చేసుకునేది ఇవన్నీ ఇక్కడే ఉంటుంది డిస్ప్లే. ఇది వచ్చేసి ఫ్రంట్ గ్లాస్కి, ఇది వచ్చేసి రియర్ గ్లాస్ది, ఇది వచ్చేసి రీసర్క్యులేషన్ అనమాట. ఇది సంథింగ్ వేస్ ఉంటాయి అన్నమాట, కిందకి పైకి అలా పెట్టుకునేది. ఇది ఓఆర్విఎం మనకి, ఇది మన ఆటో డిమింగ్ వచ్చేసింది. ఆటో డిమింగ్ ఓఆర్విఎం అంటారు దీన్ని. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక టికెట్ హోల్డర్ ఇచ్చారు. ఇక్కడ మిర్రర్ ఇచ్చారు, లైట్ ఇవ్వలేదు, వ్యానిటీ మిర్రర్. ఇక్కడ వచ్చేసి వైట్ లైట్ ఇచ్చారనమాట. సెంటర్లో ఎక్కడ ఉండదు, ఓన్లీ ఇక్కడే లైట్ ఉంటుంది అనమాట. సన్ రూఫ్ ఇచ్చారు, ఒక చిన్నపాటి సన్ రూఫ్. మరి పెద్ద సైజ్ ఏం లేదు, సరిపోదు. అంటే ఒక యావరేజ్గా ఒక కొంచెం మీడియం పర్సన్ వాళ్ళు హ్యాపీగా అది ఎక్కగలుగుతారు, కానీ కొంచెం వెయిట్ ఉన్న వాళ్ళు కుదరదు, చాలా అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు. ఇక్కడ గ్రాబ్ హ్యాండిల్ ఇచ్చారు, మొత్తం 3 గ్రాబ్ హ్యాండిల్స్ ఇచ్చారు వెహికల్లో. ఇక్కడ మన ఛార్జింగ్ ప్యాడ్ ఉంది, ఇది వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్. ఇక్కడ చిన్న స్టోరేజ్ స్పేస్ ఇచ్చారు, కాయిన్స్ కానీ పెన్స్ కానీ పెట్టుకోనికి. ఇది పార్సల్ ట్రే, హామ్ రెస్ట్ దానికి ఇంటిగ్రేటెడ్ ఇచ్చారు. ఇది చిన్న బాక్స్ అనమాట, దీంట్లో క్యారీ చేసుకోనికి. ఇక్కడ వచ్చేసి స్పీకర్ ప్లేస్ చేశారనమాట. హార్మాన్ 8 to 4 స్పీకర్స్, 4 ట్వీటర్స్ ఉంటాయి అనమాట. హార్మాన్ కంపెనీది. చూడండి, హార్మాన్ ఎక్సలెంట్ వస్తుంది అనమాట. స్పీకర్స్ ఎక్సలెంట్, సూపర్బ్ చాలా స్పీకర్స్ మాత్రం. ఇక్కడ చూడండి, ఇక్కడ క్రూజ్ కంట్రోల్ ఇచ్చారు. క్రూజ్ కంట్రోల్ సెట్, క్రూజ్ ఆన్, క్రూజ్ ఆఫ్. క్రూజ్ కంట్రోల్ ఇది ఎంగేజ్ చేసేది, ఇదేమో క్రూజ్ సెట్ చేసేది, ఇది క్రూజ్ స్పీడ్ డిక్రీజ్ చేసేది, ఇక్కడ ఇంక్రీజ్ చేసేది. ఇదేమో ఇక్కడ లోపల ఈ బటన్స్ నొక్కితే లోపల ఎంఐడిలో చేంజ్ అవుతుంది అనమాట. ఇది వచ్చేసి బ్లూటూత్ మీ మోడ్స్ మార్చుకునేది. ఇది వాల్యూమ్ అప్, వాల్యూమ్ డౌన్. ఇది ట్రాక్ మార్చుకునేది. ఇది వచ్చేసి ఫోన్ లిఫ్ట్ చేసేది, ఇది ఫోన్ కట్ చేసేది, ఇది మ్యూట్లో పెట్టేది, ఇది వాయిస్ కమాండ్ ఇచ్చేది అనమాట. నెక్స్ట్ వచ్చేసి పుట్ స్టార్ట్ బటన్ ఉందన్నమాట. ఈ వెహికల్కి పుట్ స్టార్ట్ బటన్ ఇచ్చాడు. ఇక్కడ నెక్సాన్ అని బ్యాడ్జింగ్ ఇచ్చారు, ఏసీ వెంట్స్ ఇచ్చారు 4. ఇక్కడ మన బానెట్ ఓపెన్ చేసుకోనికి ఇక్కడ వచ్చేసి ఇది లివర్ అనమాట. మన
బ్యాటరీ ఛార్జింగ్ అక్కడ ప్లేస్ చేసుకుంటాం. డీజిల్ ఎక్కడ నార్మల్ మన కార్స్కి డీజిల్ ఎక్కడ పోసుకుంటామో అక్కడ దీనికి బ్యాటరీ అదే ఛార్జింగ్ పోర్ట్ ఇచ్చారనమాట. అక్కడ ఛార్జింగ్ ప్లేస్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి దీనికి మనం బటన్స్ ఇచ్చారు. ఇట్లా నొక్క డౌన్ చేయగానే మూసుకోబోతుంది. ఇట్లా మళ్ళీ ఇట్లా అనగానే ఓపెన్ అవుతుంది అనమాట. రైట్ సైడ్ తిప్పితే రైట్ సైడ్ విండో అడ్జస్ట్ అవుతుంది. లెఫ్ట్ సైడ్ తిప్పితే లెఫ్ట్ సైడ్ విండో అడ్జస్ట్ అవుతుంది. ఇట్లా మధ్యలోకి నొక్కితేనేమో ఏముండదు. ఇదనమాట ఇది. ఇక్కడ మనం హ్యాండిల్స్ ఇచ్చారు, ప్రీమియంగా ఉన్నాయి. ఇక్కడ ఆటో అప్ లేదనమాట, ఓన్లీ ఆటో డౌన్. 4 పవర్ విండోస్, లాక్ అన్లాక్ అనమాట. ఇది విండోస్ది. ఇక్కడ లాక్ అన్లాక్ ఇక్కడ ఇచ్చేసారు, చూసుకోండి. ఇక్కడ ఇచ్చారు చూడండి, లాక్ అన్లాక్. ఇది డిక్కీ ఓపెనింగ్. ఇదేమో మనం వెహికల్ ఛార్జింగ్ పెట్టినప్పుడు ఒకవేళ తీయాలనుకుంటే ఈ బటన్ నొక్కితేనే అది లాక్ ఓపెన్ అవుతుంది అనమాట, లేకపోతే లాక్ అవుతుంది. ఇది హిల్ హోల్డ్ అసిస్ట్. అంతే. ఇక్కడ ఒక రియర్లో చిన్న ఏసీ వెంట్స్ ఇచ్చారనమాట. ఇక్కడ సీట్స్ చాలా కంఫర్టబుల్గా ఉంటాయి, కానీ చాలా మెయింటెనెన్స్ ఎక్కువ సీట్లు అనమాట. మెయింటెనెన్స్ చాలా ఎక్కువ ఉంటాయి ఈ సీట్లు. ఇప్పుడు మనం బ్యాక్ డిక్కీ ఓపెన్ చేద్దాం. ఈ కార్లో ఏంటంటే ఒకటి, ఇది ఆటోమేటిక్గా లాక్ అవుతుంది అనమాట ఉత్తిగా వెహికల్. ఇక్కడ బటన్ ఉంటుంది చూడండి, ఇక్కడ బటన్ ఉంటుంది. ఈ బటన్ ప్రెస్ చేస్తే డిక్కీ ఓపెన్ అవుతుంది. చూడండి, డిక్కీ స్పేస్ కూడా బాగుంది, బాగానే ఇచ్చారు. 360 లీటర్ డిక్కీ స్పేస్ అనమాట. బూట్ స్పేస్ పార్షల్ డ్రైవ్ ఇచ్చారు. ఇది ఛార్జర్ అనమాట. ఇది సేఫ్ సైడ్కి పెట్టుకోవాలి. ఈ ఛార్జర్ని మనం ఎక్కడైనా 3-పిన్ పోర్ట్లో పెట్టుకోవాలి. 3-పిన్ పోర్ట్ కూడా ఇంట్లో పెట్టుకునే 3-పిన్ పోర్ట్ కాదు, దీనికి సపరేట్ పోర్ట్ చేయించుకోవాలి. చూడండి, 3 ఫేజ్ కరెంట్ పెట్టుకోవాలి ఇంట్లో. 7 వాట్ పెట్టుకోవాలంటే దీని ఛార్జర్ అనమాట. ఈ ఛార్జరు ఇక్కడ ప్లేస్ చేయాలి, దీంట్లో ప్లేస్ చేయాలి ఈ ఛార్జర్. ఇక్కడ ఉంటుంది అనమాట, క్లోజ్ చేసుకోవచ్చు. చూడండి, దుమ్ము చూడండి ఎలా ఉందో. రియర్ వైపర్ ఇచ్చాడు. వెహికల్ నడుస్తుంది. కీ వెహికల్లో లేదు, కీ వేసేది దాంట్లో. సైలెంట్ అయిపోయింది చూసారా. వెహికల్ ఏ సైడ్ నుంచి చూసినా ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట. ఫ్రంట్ లుక్ ఆసమ్. ఈ వెహికల్లో ఫ్రంట్ లుక్ చాలా బాగుంటుంది. చూడండి ఎంత కూల్గా ఉందో కార్ వచ్చేసి. ఈ ప్రొఫైల్ నాకు చాలా ఇష్టం. ఈ కార్లో సైడ్ ప్రొఫైల్ చాలా బాగుంటుంది. ఈ కార్లో ఎలైవిల్స్ అయితే ఎక్సలెంట్, చాలా బాగుంటాయి ఎలైవిల్స్ మాత్రం. 16 ఇంచెస్ 215 60R 16 ఇంచెస్ ఎలైవిల్స్ అనమాట ఇవి. బ్యాక్ సైడ్ అలా ఓపెన్ అవుతుంది డోరు. వైడ్ యాంగిల్ ఏం కాదు, ఆల్ట్రోజ్ ఓపెనట్టు. సీట్స్ అయితే ఓకే, స్పేషియస్గానే ఉంటాయి. మిడిల్ ఆర్మ్ రెస్ట్ ఇచ్చారు. హెడ్ రూమ్ కూడా బాగానే ఉంటుంది. షార్క్ ఫిన్ యాంటీనా, సన్ రూఫ్, 5 స్టార్ సేఫ్టీ రేటింగ్తో ఈ వెహికల్ వచ్చింది. రియర్ లుక్ కూడా బాగుంటుంది అనమాట వెహికల్లో. రియర్ లుక్ కూడా బాగుంటుంది అంటే యాజ్ కంపేర్ టు ద రైవల్స్ ఇది ఓకే బాగానే ఉంటుంది. బ్యాక్ సైడ్ వ్యూ దీనిది. ఇక్కడ కెమెరా ప్లేస్మెంట్ ఇక్కడ ఇచ్చారనమాట. ఇక్కడ ఇచ్చారు. 2 పార్కింగ్ సెన్సార్స్ ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈవీ బ్యాడ్జింగ్ ఉందన్నమాట. 2 వైపర్స్ ఇచ్చారు, ఫ్లేమ్లెస్. 2 ఫ్రేమ్లెస్ గార్డ్స్ ఇచ్చారు. రెయిన్ సెన్సింగ్ వైపర్స్ ఉన్నాయి, ఆటో రెయిన్ సెన్సింగ్ వైపర్స్ వెహికల్లో. ఆటో హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి. మీకు చెప్పే కదా 210mm అని. 210mm యాక్చువల్గా 210mm డీజిల్ పెట్రోల్ దాంట్లోకి ఉంటుంది. నెక్సాన్స్కి దీనికి ఉండదు. చూడండి, ఇక్కడ మీకు ఒక బ్యాటరీ కనిపిస్తుందా కింద? ఆ బ్యాటరీ వల్ల అంతగానం ఉండదు అనమాట, మనకి తగ్గిపోతుంది. ఇక్కడ బ్యాటరీ కనిపిస్తుంది చూడండి మీకు. దీనివల్ల అంత ఉండదు అనమాట. గ్రౌండ్ క్లియరెన్స్ చాలా మట్టుకి తగులుతుంది. కొన్ని ఏరియాస్లో చాలా చూసుకొని వెళ్ళాలన్నమాట. ఇక్కడ రిక్వెస్ట్ సెన్సార్ ఇచ్చారు వెహికల్కి. నెక్స్ట్ మనం డ్రైవింగ్కి వెళ్ళిపోతాం. లెట్స్ గో. అసలు చాలా సైలెంట్ ఉంది వెహికల్. ఏసీ నాయిస్, రోడ్ నాయిస్ తప్ప అసలు ఏ నాయిస్ రావట్లేదు వెహికల్లో. ఏసీ నాయిస్ వస్తుంది, దాంతోపాటు రోడ్ నాయిస్ కూడా వస్తుంది అనమాట. వెహికల్ చాలా డ్రైవింగ్కి రెగ్యులర్గా యూజ్ చేసుకునే డైలీ ఒక 200 కిలోమీటర్స్
250 కిలోమీటర్స్ డైలీ రన్ ఉన్న వాళ్ళకి ఈ వెహికల్ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట. చాలా మనీ సేవింగ్, చాలా సేవ్ అవుతుంది అనమాట ఈ వెహికల్ ద్వారా. ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ వెహికల్ ఎంత రీడింగ్ తిరిగిందో చూడండి. కెమెరా పెట్టండి, చూడండి వెహికల్ రీడింగ్ ఎంత తిరిగిందో చూపించండి వాళ్ళకి. జూమ్ అవుట్ చేయండి, జూమ్ అవుట్ చేస్తాం చూడండి ఫ్రెండ్స్. 76,655 కిలోమీటర్స్. ఈ కార్ చాలా రేర్ అనమాట. ఇంకా నాకు తెలిసి ఈ వీడియో లేట్ అవుతుంది, ఒక 85K ప్లస్ తిరుగుతుంది. 76 అంటే మ్యాక్సిమం ఒక ఈ ఇయర్లో 1.20, 1.50 దాకా వెళ్ళిపోతుంది ఈ వెహికల్. ఈ వెహికల్ జస్ట్ 2023లో తీసుకున్నాం. జస్ట్ 2 years అవుతుంది వెహికల్ తీసుకొని. 2 yearsలోనే 76,000 తిరిగింది అనమాట ఈ వెహికల్. నేను చెప్తున్నా కదా ఫ్రెండ్స్, 200 కిలోమీటర్స్ రేడియస్ ఉన్నవాళ్ళు ఈ వెహికల్ చాలా బెటర్. సిటీలో లోకల్లో తిరిగేటోళ్ళకి చాలా బెటర్ ఈ వెహికల్. చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఏ సందులో పడితే సందులో తీసుకెళ్ళొచ్చు. చాలా ఈజీగా మనోవర్గా ఉంటుంది అనమాట వెహికల్ మాత్రం. కళ్ళు మూసుకొని వెహికల్కి వెళ్ళిపోవచ్చు. ఎక్సలెంట్ వెహికల్ అనమాట ఇదైతే. అసలు ఆలోచించాల్సిన అవసరమే లేదు ఈ వెహికల్ గురించి. అంటే కానీ ఇంకోటి ఏంటంటే, ఈ కార్ని మెయింటైన్ చేయాలంటే మినిమం టు మినిమం వాళ్ళకి ఒక డీజిల్ కార్ అయినా పెట్రోల్ కార్ అయినా ఇంకో కార్ అయినా ఉండాలి. అది ఫ్యూయల్తో నడిచే కార్ ఉండాలి. 2 ఎలక్ట్రిక్లు ఉండకూడదు. ఒక ఎలక్ట్రిక్, ఒక ఫ్యూయల్తో నడిచే కార్ని ఇది వాడుకోవచ్చు అనమాట. ఇబ్బంది ఉండదు. లాంగ్ వెళ్ళాలంటే అది తీసుకోవచ్చు, షార్ట్ వెళ్ళాలంటే ఇది వేసుకెళ్ళచ్చు. అలా ఇబ్బంది ఏమి ఉండదు. ఇలా లీనియర్గా షార్ట్ డ్రైవ్స్కి చాలా ఎక్సలెంట్ వెహికల్ అనమాట. ఆలోచించాల్సిన అవసరం. ఫుల్ పైసా వయసుల వెహికల్ అనమాట. ఇది చాలా సేవింగ్. 76,000 అంటే ఇంత సేవింగ్గా ఆలోచించండి మీరు. డీజిల్ ఇంచుమించుగా ఒక 5 lakh or 4 lakh డీజిల్ దాగుంటుంది. ఒక నార్మల్ డీజిల్ కార్ ఇదే నెక్సాన్ డీజిల్ అయితే 4-5 lakh డీజిల్ తాగుతుంది పక్క. ఇది చూడండి ఎంత అయిపోయింది. మహా అంటే దీని ఖర్చు ఒక 20,000 ఉండదు ఇంత తిరిగేసరికి. ఇది మన ఛార్జింగ్ ఖర్చు అనమాట. చూడండి ఇలా లీనియర్గా వెళ్తే చాలా నీట్గా వచ్చింది అనమాట వెహికల్. అసలు ఆలోచించాల్సిన విషయమే లేదు బండిలో. వెహికల్ పర్ఫార్మెన్స్ అయితే ఎక్సలెంట్. అసలు చూసుకునే పనే లేదు. వెహికల్లో పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అసలు ఇప్పుడు ఏ కార్నైనా ఇది ఓవర్టేక్ చేయగలే సత్తా ఈ బండిలో ఉంటుంది అనమాట. ఏ కార్నైనా ఓవర్టేక్ చేయొచ్చు ఈ వెహికల్, ఈ బండిలో. 5 star సేఫ్టీ రేటింగ్తో వెహికల్ వచ్చింది. తీసుకోవచ్చు, పర్లేదు, చాలా బెటరే ఉన్న వాటిలో కంపేర్ చేస్తే ఈ వెహికల్. గోతుల్లో కూడా సస్పెన్షన్ బాగానే ఉంటుంది. సస్పెన్షన్ చాలా బాగుంటుంది ఈ వెహికల్లో. నెక్సాన్ అనే వెహికల్లో సస్పెన్షన్ ఎక్సలెంట్ సస్పెన్షన్ అనమాట. కంపేర్ టు వెన్యూ ఈ సెగ్మెంట్లో, కంపేర్ టు XUV 300 3X. దీని సస్పెన్షన్ చాలా బాగుంటుంది. కానీ ఈ వెహికల్లో దాన్ని ఏమంటారు, లోవర్ ఆర్మ్స్ పోయాయి. అందుకే ఈ నాయిస్ అంతా. 70,000 తిరిగింది కదా, లోవర్ ఆర్మ్స్ పోయాయి. 76,000. వెహికల్ చాలా మంచి వెహికల్ అనమాట. అసలు చూసుకునే పని లేదు. చూడండి అలా వెళ్తుంది. అది 800 వెళ్తుంది. 210 mm అనుకుంటా గ్రౌండ్ క్లియరెన్స్. కానీ కింద ఒక ఎక్స్టర్నల్ బ్యాటరీ కనెక్ట్ అవుతుంది. అది మీకు వీడియో లాస్ట్లో చూపిస్తా. అంత 210 mm రాదు దీనికి. మేబీ 200 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటుంది ఆ బ్యాటరీ పెట్టడం వల్ల. కింద చూపిస్తాం మీకు అది.